బ్రేకింగ్ న్యూస్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ ఏసీపీకి మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ కంప్లైంట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరువుకి నష్టం కలిగించే విధంగా బండి సంజయ్ మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కార్పొరేటర్వా కేంద్ర మంత్రివా అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై కంప్లైంట్ నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రేఖ, కరీంనగర్ లోపల ఇటు బండి సంజయ్ పైన ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యం లోపల ఏసీబీని కలిసి బండి సంజయ్ యొక్క వ్యాఖ్యల పైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే 2 రోజుల క్రితము కరీంనగర్ లోపల ఒక సభ లోపల ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇటు కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయం లోపల తనకు ఒక మాజీ అధికారి తెలిపినటువంటి ప్రకారంగా ఇటు బీదర్ లోపల ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని చెప్పి అక్కడ కరపత్రాలు కాకుండా ఇటు దొంగ నోట్లు ముద్రించేవారని చెప్పి అయితే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కేసీఆర్ యొక్క ఏదైతే కేసీఆర్ యొక్క పరువుకి నష్టం కలిగించే విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు తరచుగా అని చెప్పి అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అయితే తరచూ కేటీఆర్ పైన ఇటు వ్యాఖ్యలు చేసేటువంటి బండి సంజయ్ ఏకంగా దొంగ నోట్ల వ్యాపారం చేశారు. ఈ దొంగ నోట్ల వ్యాపారం తోనే ఇటు ముద్రించే తెలంగాణ ఉద్యమం లోపల ఇటు ఉప ఎన్నికల లోపల విచ్చలవిడిగా ధన ప్రవాహాన్ని చేశారు అని చెప్పి అయితే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం లోపల కేసీఆర్ యొక్క పరువుకు నష్టం వాటిల్లే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర మంత్రి కాకుండా ఒక కార్పొరేటర్ స్థాయికి దిగజారి బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు అయితే బగ్గు అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ పైన ఇటు కేసు నమోదు చేయాలి అని చెప్పి అయితే ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, అయితే మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పై పోలీసులు ఏమైనా స్పందించారా? కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ఇటు ఏదైతే తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరువుకు నష్టం వాటిల్లే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు బండి సంజయ్ కూడా ప్రస్తుతం కేంద్ర హోం సహాయ మంత్రి హోదా లోపల ఉన్నాడు. కాబట్టి దీనిపైన ఇటు వాళ్ళు అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. లీగల్ గా అభిప్రాయాలు సేకరించిన తర్వాత దీనిపైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రేఖ, మనకు శ్రీనివాస్, అయితే ఈ విషయంపై బండి సంజయ్ స్పందించే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం బండి సంజయ్ అయితే కరీంనగర్ లో అందుబాటులో లేడు. పార్లమెంటు సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల బండి సంజయ్ ఢిల్లీ లోపల పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్నాడు. దీనిపైన ఇప్పటి వరకు అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు లీడర్లు కావచ్చు, ఎవరు కూడా ఈ ఫిర్యాదు పైన స్పందించలేదు. కానీ ఏకంగా కేంద్ర హోం సహాయ మంత్రి హోదా లోపల ఉన్నటువంటి బండి సంజయ్ పైన ఇటు పోలీసులకు బీఆర్ఎస్ ఇటు సంబంధించినటువంటి నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆధ్వర్యం లోపల ఫిర్యాదు చేయడం అనేటువంటిది అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లా లోపల హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పోలీసులు దీనిపైన ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తారనేటువంటి అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటు కేంద్ర మంత్రి హోదా లోపల ఉన్నాడు కాబట్టి దీనిపైన కేసు నమోదు చేయాలి అంటే ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రేఖ, శ్రీనివాస్, గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ఎన్నోసార్లు కూడా ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ పైన కూడా ఎన్నో కామెంట్స్ చేశారు. అటువంటి వాటిని కూడా చాలా మంది అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం అంత కేసీఆర్ పైన వ్యాఖ్యలు అయితే అంత సీరియస్ గా తీసుకొని కంప్లైంట్ నమోదు చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎప్పుడైనా కంప్లైంట్ నమోదు చేశారా బండి సంజయ్ పైన? అంటే గతం లోపల చేసినటువంటి ఆరోపణలకు ఈ ఆరోపణలకు చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇటు తెలంగాణ ఉద్యమ సమయం లోపల ఇటు కేసీఆర్ పాల్గొనేటువంటి సమయం లోపల బీదర్ లోపల ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అక్కడ
దొంగ నోట్లు ముద్రించేవారు అని చెప్పి అయితే పరోక్షంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయనటువంటి పరిస్థితి. కానీ ఈ వ్యాఖ్యలు నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కొట్టిపరుస్తున్నారు. ఎందుకంటే గతం లోపల ఇప్పుడు బీదర్ లోపల ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయం లోపల అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది కాబట్టి మరి బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటువంటి కోణం లోపల అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించారు. గతంలో చేసినటువంటి ఆరోపణలకు ఈ ఆరోపణలకు చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ ఉద్యమ సమయం లోపల కూడా కేసీఆర్ పైన ఇలాంటి ఆరోపణలు ఇటు గతం లోపల కూడా చేయడం జరిగింది. దానిపైన అప్పుడు విహెచ్ హనుమంతరావు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదే విధంగా గతం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి బీఎస్పీ నాయకుడు ఇటు ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ పైన ఇదే విధమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు బండి సంజయ్ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం లోపల స్వయంగా కేంద్ర మంత్రి పదవి లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఖచ్చితంగా ఇటు కేసీఆర్ యొక్క దానిపైన అయితే ఇటు సుమోటోగా భావించాలని చెప్పి అయితే చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల మరి ఈ గతం లోపల కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తన మొత్తం గుప్పిట్లో తీసుకొని తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం లోపల ఈ వ్యాఖ్యలు ఎలా స్వీకరిస్తారు అనేటువంటిది అయితే చూడాల్సిన అవసరం ఉన్నది. మరి పోలీసులు పై అయితే ఇటు కేవలం కేసీఆర్ యొక్క పరువును దిగజార్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు బండి సంజయ్ చేస్తున్నాడు. అతడు కేంద్ర మంత్రి కాకుండా ఒక కార్పొరేటర్ లాగా వ్యవహరిస్తున్నారని చెప్పి అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు బగ్గు అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ గ్రంథాలయ మాజీ చైర్మన్ చేసినటువంటి ఫిర్యాదును స్వీకరిస్తారా లేదా అనేటువంటిది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది రేఖ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.